Hello everyone, welcome to Market Newsroom and good evening. సో నిన్న నైట్ వచ్చిన న్యూస్ ఎఫెక్ట్ అనమాట ట్రంప్ గారికి సంబంధించి. సో దాని ఇంపాక్ట్ మార్కెట్ మీద చాలా చాలా పెద్దగానే పడిందని చెప్పుకోవాలి. మనం ఏదో కిందికి వస్తే నేను మీకు చెప్పాను 25,000 కిందికి వస్తే ప్యానిక్ సెల్లింగ్ జరుగుతుంది అని చెప్పాను అనమాట. కానీ ఈ రేంజ్లో జరుగుతుందని అయితే ఊహించలేదు. అంటే ఇది న్యూస్ ఇంపాక్ట్ అనమాట. నేను మీకు లాస్ట్ వీక్లో కూడా చాలాసార్లు చెప్పాను, ఇది న్యూస్ డ్రివెన్ మార్కెట్ మాదిరి ఉంది, ట్రంప్ ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. సో న్యూస్ డ్రివెన్ మార్కెట్ నడుస్తూ ఉంటుంది, న్యూస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అని చెప్పి నేను మీకు లాస్ట్ వీక్ ఒక 2-3 వీడియోస్లో నేను మీకు చెప్పాను అనమాట. సో దాని ఇంపాక్ట్, సో న్యూస్ ఏంటి అంటే మనకు ఫార్మాసిటికల్స్ మీద దాదాపు 100% దాదాపు 100% టారిఫ్ అని తీశాడు. సో అదొక్కటే కాదు, సో బాత్రూమ్ వ్యానిటీస్ మీద, కిచెన్ సంబంధించిన దీని మీద, తర్వాత మనకు చూసుకుంటే హెవీ ట్రక్స్ మీద, ఇలా చాలా వాటి మీద 25% ఒక దాని మీద, 30% ఒక దాని మీద, ఫార్మా మీద మాత్రం 100% వేశాడు. సో దాని ఇంపాక్ట్ అనేది ఆల్మోస్ట్ 1% డౌన్ వచ్చింది నిఫ్టీ. ఇప్పుడు చూసుకుంటే మనకు ఈరోజు 0.9 అంటే దగ్గర 1% వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 1% పడింది. సో సెన్సెక్స్ కూడా దాదాపు 1% పడింది అనమాట. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో కూడా కరెక్షన్ కనిపించింది. సిచ్యువేషన్ ఏంటంటే మిడ్ క్యాప్స్ దాదాపు 2% పడ్డాయి, స్మాల్ క్యాప్స్ 2.2% వరకు పడ్డాయి అనమాట. సో మెయిన్ ఇంపాక్ట్ ఈ ట్రంప్కి సంబంధించింది నేను వచ్చిన న్యూస్. సో ఏకంగా 24,650 దగ్గరికి నిఫ్టీ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి నియరెస్ట్ సపోర్ట్ వరకు మనం చూసుకుంటే 24,500 ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా షార్ట్స్ ఇంకా ఎంతవరకు మెయింటైన్ చేస్తారు ఎఫ్ఐఎస్ అనేది చూడాలి. ఎందుకంటే నెగిటివ్ ట్రంప్ గారి దగ్గర నుంచి నెగిటివ్ న్యూస్ అనేది వస్తూనే ఉంది. నెగిటివ్ న్యూస్ వచ్చిన ప్రతిసారి మార్కెట్ కిందికి వెళ్తూనే ఉందన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో ఈరోజు మెయిన్గా ఏ సెక్టార్ పాజిటివ్గా వెళ్ళాయని చెప్పుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే ఒక్క పాజిటివ్ సెక్టార్ కూడా లేదనమాట. మొత్తం ఆల్ ద సెక్టార్స్ ఆర్ నెగిటివ్గానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఐటీ సెక్టార్ కానీ, ఆటో సెక్టార్ కానీ బాగా కరెక్ట్ అయ్యాయని మనం చెప్పుకోవాలి. సో దాదాపు ప్రతి సెక్టార్, ఒక్క సెక్టార్ కూడా నెగిటివ్లో లేదు. కనీసం ఫ్లాట్గా కూడా లేవు. ఆల్మోస్ట్ ఒక 1-2 సెక్టార్స్ మాత్రం ఫ్లాట్లో ఉన్నాయి, అవి కూడా నెగిటివ్లోనే ఉన్నాయి. మిగతా అన్ని సెక్టార్స్ బాగా కరెక్షన్ అయ్యాయని మనం చెప్పుకోవాలన్నమాట. సో టాప్ గెయినర్స్ వరకు చూసుకుంటే ఈరోజు టాటా మోటార్స్, L&T ఈ రెండు మనకు మెయిన్గా పాజిటివ్ సైడ్ వెళ్ళాయి. మార్కెట్ ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా పాజిటివ్ సైడ్ వెళ్ళాయి. సో మీరు చూస్తే నేను మీకు నిన్న వీడియోలో చెప్పాను ఏమని అంటే, టాటా మోటార్స్కి సంబంధించి మనకు JLR, జాగ్వర్ ల్యాండ్ రోవర్కి సంబంధించి మనకు యూరోప్లో వాళ్ళ ప్రొడక్షన్ మొత్తం ఆపేశారు, కొత్త ఆర్డర్స్ తీసుకోవట్లేదు, సర్వీసెస్ కూడా ఇవ్వట్లేదు, ఆల్మోస్ట్ ఒక హాల్ట్ లాగా వచ్చేసింది కంప్లీట్గా అని చెప్పి నేను మీకు చెప్పాను. 33,000 ఎంప్లాయీస్, 33 or 35 సబ్జెక్ట్ కరెక్షన్. సో వాళ్ళని హాలిడేస్ ఇచ్చేసి వాళ్ళని పంపించారు అని చెప్పాను కదా. సో దాని ఇంపాక్ట్ ఏంటంటే లేటెస్ట్గా వచ్చిన న్యూస్, టాటా మోటార్స్ వాళ్ళు అగైన్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళ ప్రొడక్షన్ని తిరిగి స్టార్ట్ చేయడానికి చూస్తున్నారు అని చెప్పి ఈ న్యూస్ అయితే వచ్చింది. దాని ఇంపాక్ట్ టాటా మోటార్స్ మీద పడింది అనమాట. సో ఇప్పటి నుంచి టాటా మోటార్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే నేను నో అని చెప్తాను. ఎందుకంటే మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి. మనకు రిజల్ట్స్ వచ్చే టైంలో మనకు రిజల్ట్ ఖచ్చితంగా నెగిటివే వస్తుంది. ఎందుకంటే ఈ JLR ఇంపాక్ట్ అనేది రిజల్ట్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది కదా టాటా మోటార్స్ యొక్క దీని మీద. సో ఇప్పటి నుంచైనా వాళ్ళు సైబర్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేద్దాము. సో ఒక సైబర్ అటాక్ వాళ్ళకు దాదాపు 21,000 కోట్లు అనుకుంటున్నాను నష్టం తీసుకొచ్చింది. ఎందుకంటే 2 బిలియన్ యూరోస్ అన్నారు. సో దాదాపు 20 నుంచి 22,000 కోట్లు మన రూపీస్లో చూసుకుంటే అంత లాస్ అనేది. మరి చూడాలి ఎలా వాళ్ళు రికవర్ అవుతారు, తర్వాత ఏం జరుగుతుంది అనేది. సో వాళ్ళైతే ప్రస్తుతానికి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము అని చెప్పారు. వాళ్ళు డేట్ ఇంకా ఏమీ కన్ఫర్మేషన్స్ ఇవ్వలేదు, త్వరలోనే స్టార్ట్ చేస్తున్నాము, బ్యాక్ ఆన్ ట్రాక్ అన్నట్టు వాళ్ళు ఇచ్చారనమాట. దాని ఇంపాక్ట్ పాజిటివ్ వెళ్ళింది. సో L&T వరకు వస్తే, L&T అనేది ఇప్పుడు లేటెస్ట్గా దానికి ఉన్న న్యూస్ ఏంటంటే, మీరు ఈ మధ్య కాలంలో న్యూస్ వినే ఉంటారు, హైదరాబాద్ మెట్రోకి సంబంధించి వాళ్ళు L&T వాళ్ళు మేము లాస్లో ఉన్నామని చెప్పి వాళ్ళు చాలాసార్లు చెప్తూనే ఉన్నారు. సో ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, సో ఇది మా ఓవరాల్ కంపెనీ మీద ఇంపాక్ట్ పడుతుంది, సో ఏదో ఒకటి చేయండి అన్నప్పుడు గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేస్తాము, వాళ్ళ లోన్ మొత్తాన్ని మేము గవర్నమెంట్ తీసేసుకుంటాము, కంప్లీట్గా దాన్ని కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకుంటాము హైదరాబాద్ మెట్రోని గవర్నమెంట్ నుంచి అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారనమాట. సో దాని ఇంపాక్ట్
L&T పాజిటివ్గా వెళ్ళింది. సో నెగిటివ్ కంపెనీస్ ఏంటి అని మనం చూసినట్టయితే వారీ ఎనర్జీస్కి ఒక నెగిటివ్ పాయింట్ ఉందన్నమాట. మెయిన్గా సిచ్యువేషన్ ఏంటంటే వారీ ఎనర్జీస్ మెయిన్గా సోలార్ పార్టికల్స్ అమ్ముతుంది. సో సోలార్ పార్టికల్స్ సంబంధించి అది ఏంటంటే యూఎస్లో అమ్ముతున్నప్పుడు దాని యూఎస్ బిజినెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. దాని ఇంపాక్ట్ ఏంటంటే చైనా నుంచి వచ్చే సోలార్ పార్టికల్స్ సంబంధించి దాని మీద టారిఫ్ ఉందన్నమాట. మనకంటే చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు న్యూస్ ఏంటంటే వాళ్ళు చైనా నుంచి పార్టికల్స్ చీప్గా తెప్పించుకొని దాన్ని తిరిగి యూఎస్కి అమ్ముతున్నారు. ఐ మీన్ ఇండియా మేడ్ అని చెప్పి స్టిక్కర్ వేసేసి డైరెక్ట్గా అమ్మేస్తున్నారు అని చెప్పి ఎంక్వైరీ నడుస్తుంది అని చెప్పి న్యూస్ వస్తుంది అనమాట. సో దాని ఇంపాక్ట్ వారీ ఎనర్జీస్ పడింది. ఒకవేళ అది కరెక్టే అని తేలింది అనుకోండి, వారీ ఎనర్జీస్ చాలా బాగా కిందికి వెళ్ళే ఇంపాక్ట్ ఉంటుంది. దాని ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉండే అవకాశం ఉందన్నమాట. ఫైన్స్ పడతాయి, పెనాల్టీస్ పడతాయి. తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే సంపాదించారో ఐ మీన్ ఆ టారిఫ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ ఇంపాక్ట్ ఐ మీన్ ఎంత అయితే సంపాదించారో దాని మీద మళ్ళీ టారిఫ్ వేస్తారు, దాని మీద పెనాల్టీస్ వేస్తారు. సో దాని ఇంపాక్ట్ అనేది చూడాలన్నమాట. సో ఒకవేళ కాదు అని తెలిస్తే ఇక్కడ నుంచి ఎంతైతే పడిందో దానికి డబుల్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే కంపెనీ మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ కాబట్టి పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు మెయిన్ న్యూస్ వరకు వద్దాము. ఫార్మా మీద టారిఫ్ అనమాట. సో ఫార్మా మీద టారిఫ్ 100%. సో ఇది వినడానికి మీకు షాకింగ్గా ఉండొచ్చు, కానీ మీన్ మనం ఇండియా బిజినెస్కి అనేది ఎలాంటి ఇంపాక్ట్ లేదనేది చెప్తానమాట. ఎందుకంటే వాళ్ళు జనరిక్ మెడిసిన్స్ ఏవైతే ఉందో దాన్ని ఎక్స్క్లూడ్ చేశారు ఆల్రెడీ. సో మెయిన్గా బ్రాండెడ్ వాటి మీద టారిఫ్ చేశారనమాట. ఇది నేను పిచ్చి పని అనేది చెప్తాను. ఎందుకంటే బ్రాండెడ్ వాటి మీద పేటెంట్స్ ఉన్న దాని మీద మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు అర్జెంటుగా యూఎస్కి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి, ఐ మీన్ మీరు భూమి పూజ చేసినా చాలు ఆటోమేటిక్గా మీ మీద టారిఫ్ తీసేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట ఆయన. సో ఆయన చెప్పాడని చెప్పి ఇప్పటికిప్పుడు కంపెనీస్ అన్నీ వచ్చి ఆటోమేటిక్గా ఒక్క రోజులో వచ్చి ఐ మీన్ స్టార్ట్ చేసేస్తాయి, ప్రొడక్షన్ స్టార్ట్ చేసేస్తాయి యూఎస్లో అని చెప్పి ఆయన అనుకుంటున్నాడా మరి ఏంటో. దీని ఇంపాక్ట్ అయితే చాలా గట్టిగా పడుతుంది. ఎందుకంటే ఐర్లాండ్, తర్వాత జర్మనీ, తర్వాత స్విట్జర్లాండ్ ఇలాంటి కంట్రీసే మెయిన్గా పంపిస్తున్నాయి అనమాట ఐ మీన్ బ్రాండెడ్ మెడిసిన్స్ని. సో బ్రాండెడ్ మెడిసిన్స్ని వాళ్ళు పంపిస్తున్నారు, వాళ్ళకే ఇంపాక్ట్ పడుతుంది. సో వాళ్ళకి ఇంపాక్ట్ పడుతున్నప్పుడు మన మార్కెట్ ఎందుకు పడింది అని అడిగితే, ఈ రోజు బ్రాండెడ్ అన్నారు, రేపు పొద్దున్న జనరిక్ కూడా యాడ్ చేస్తారా అనే మార్కెట్ ఫియర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ట్రంప్ యొక్క అన్ప్రిడిక్టబిలిటీ అనేది ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ అనమాట మార్కెట్ మీద కనిపించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే తను ఒక్క ఫార్మా మీదే వేయలేదు, మిగతా వాటి మీద కూడా నేను ఇందాక చెప్పినట్టు హెవీ ట్రక్స్ మీద, తర్వాత బాత్రూమ్ కిచెన్ ఐ మీన్ వ్యానిటీస్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి వేశారు, కిచెన్ సంబంధించిన వాటి మీద వేశారు. సో ఐ మీన్ ఇలా అన్నిటి మీద వేశారు. అవి తక్కువ అమౌంట్ వేశారు, 25%, 50% అలా వేశారు, ఒకదాని మీద 30% అలా వేశారు. కానీ మెయిన్గా ఫార్మాకి సంబంధించి 100% అన్నారు. సో 100% ఏంటి అంటే జనరిక్ మెడిసిన్స్ కాదనమాట. సో దాని ఇంపాక్ట్ మన ఫార్మా మీద పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మన ఫార్మా మెజారిటీ ఆఫ్ అవర్ ఫార్మా ఎక్స్పోర్ట్ ఈస్ కంప్లీట్లీ జనరిక్ మెడిసిన్స్ అనమాట. సో చూడాలి ఎట్లా బ్యాన్ అవుట్ అవుతుంది అనేది. ఎందుకంటే ఈరోజు బ్రాండెడ్ వాటి మీద అన్నాడు, రేపు పొద్దున్న ఐ మీన్ జనరిక్ వాటి మీద కూడా వేస్తాను అన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఇంపాక్ట్ పడుతుంది కదా. సో దానివల్ల మీన్ బాగా కరెక్షన్ వచ్చిందని నేను చెప్పుకోవాలి. సో దాదాపు 24,500 దగ్గరికి వచ్చేస్తుంది లెవెల్స్ నిఫ్టీ అయితే. సో ఇక్కడ నుంచి అయినా షార్ట్ కవరింగ్ వస్తే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందని మనం చెప్పుకోవాలి. సో ట్రేడ్ డీల్కి సంబంధించి కూడా చూడాలి. ఎందుకంటే ఆయన పీయూష్ గోయల్ గారు యూఎస్ఏ వెళ్ళారు, ఆయన రేపు వచ్చేస్తున్నారని చెప్పి న్యూస్ వస్తుంది. సో ఏం జరిగింది, ఒక 2 days ఏమో జరిగినట్టుంది డిస్కషన్. సో ఎంతవరకు సక్సెస్ అయింది అనేది ఏ న్యూస్ అయితే ఇంకా రాలేదన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. మనమైతే క్లియర్గా ఉన్నాం, మనమైతే రష్యా ఆయిల్ ఇప్పుడే ఆపము, కావాలంటే అమెరికన్ ఆయిల్ని మనం పెంచుతామని చెప్పి కూడా వాళ్ళకి ఆఫర్ ఇచ్చాం. సో ఏం జరుగుతుంది అనేది చూడాలన్నమాట, ఎలా మూవ్ అవుతుంది అనేది. సో ఆయన నిన్న ఐ మీన్ మన ఎస్ జయశంకర్ గారు వెళ్ళారు కదా, సో ఆయన కూడా యుఎన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడారనమాట. సో దాని ఐ మీన్ ఆయన కూడా అదే చెప్తున్నారు. సో ఎవరు మాకు చీప్గా ఇస్తే వాళ్ళతో కొనుక్కుంటాం తప్ప ఇది వీళ్ళ దగ్గరే కొనుక్కోండి, వీళ్ళ దగ్గర కొనుక్కోవద్దు అని చెప్పి ఇంకొకరు డిక్టేట్ చేయకూడదు అని చెప్పి ఆయన మరి ఒకసారి చెప్పారు జనరల్ అసెంబ్లీలో. సో చూడాలి ఎలా మూవ్ అవుతుంది అనేది. ఇండియా యూఎస్ఏ టైస్ అనేది మార్కెట్ మీద ప్రస్తుతానికి ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ జరుగుతుందో ఈ అమెరికన్ ఇంపాక్ట్, యూఎస్ఏ యొక్క ఇంపాక్ట్ కాస్త తగ్గుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మెయిన్గా యూరోపియన్ యూనియన్ అండ్ ఆఫ్రికన్ యూనియన్
ఈ రెండు ఆఫ్రికన్ యూనియన్ మొత్తంతో ఒక ట్రేడ్ డీల్, తర్వాత యూరోపియన్ యూనియన్తో ఆల్రెడీ నడుస్తుంది, అది డిసెంబర్కి అయిపోతుంది అంటున్నారు. ఆఫ్రికా వాళ్ళతో కూడా నడుస్తుందనే నాకు తెలిసిందే. యాక్చువల్గా నేను స్టడీ చేసినంత వరకు ఆఫ్రికా వాళ్ళతో కూడా నడుస్తుందని అంటున్నారు. సో చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మండే మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ గుడ్ నైట్.